ఈ 2025 సంవత్సరపు క్యాలెండర్ తండ్రి మనకు ఒక విలువైన క్యాలెండర్ ఇచ్చారు. మొదటిగా ఆ క్యాలెండర్ను మనము విడుదల చేసి ప్రార్థన చేసి క్యాలెండర్ను విడుదల చేసి చివరిగా కేకుని కట్ చేసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి 2022 సంవత్సరపు క్యాలెండర్ను విడుదల చేద్దామండి. అందరూ కూడా మీ కుడి హస్తం ఎత్తి ప్రార్థన చేసినట్లయితే మరి అందరూ కూడా కనులు మూసుకొని, దీనిలో చెప్పాను కదా 365 వాగ్దానాలు ఉన్నవి. ఈ 365 వాగ్దానాలు ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరంలో తండ్రి ఈ వాగ్దానాలను నీ జీవితంలో నెరవేర్చాలని అందరూ కూడా కనులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దామండి. తండ్రి మీకు స్తోత్రమయ్యా. ప్రభువా, మమ్ములను మా సహవాసాన్ని మీరు ప్రేమించి ఇదిగో నాయనా 2025 సంవత్సరపు క్యాలెండర్ను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దీనిలో ఉన్న 365 వాగ్దానాలు మా జీవితాలలో నెరవేర్చండి. దీనిలో ప్రత్యేకించినటువంటి ఇంకా ఆయా సందర్భాలను బట్టి ఆయా నెలలను బట్టి ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నవి నాయన. ఈ క్యాలెండర్ అంతా కూడా యెరూషలేం ప్రాంతాన్ని సూచిస్తూ ఉన్నది, మీరు నడియాడిన ప్రాంతాన్ని సూచిస్తూ ఉన్నది నాయన. తండ్రి, ఈ క్యాలెండర్ ఏ గృహంలోనైతే ఉంటుందో, ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి వాగ్దానాలు ఏ గృహంలోనైతే చదువుతూ ఉంటున్నారో వారందరికీ మహా సంతోషమును, మహా ఆనందమును, మహా ఆరోగ్యమును, మహా సమృద్ధిని మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ క్యాలెండర్ నా తండ్రి కనీసం వారి యొక్క బంధువులకు స్నేహితులకు బహుమానంగా ఈ క్యాలెండర్ ఇవ్వటానికి మనసును కలుగచేయండి తండ్రి. కృప చూపించమని తండ్రి సహాయం చేయమని, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ క్యాలెండర్ను నైనా ఇదిగో నీ ప్రజల ఎదుట, సంఘము ఎదుట మీ నామం పేరిట ప్రారంభిస్తుంటుండగా ఈ క్యాలెండర్ మా కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమృద్ధికరంగా, సంతోషకరంగా మార్చమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క నామములో ఈ క్యాలెండర్ను విడుదల చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి నూతన సంవత్సరపు క్యాలెండర్ను విడుదల చేద్దామండి. అందరూ కూడా క్యాలెండర్ను మీకు అందుబాటులో ఉన్నవి తీసుకొని వెళ్ళండి. నేను చెప్పాను కదా, మరి క్యాలెండర్ను కూడా కొంతమంది ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అక్కడ తగిలిచ్చి ఇక అది దుమ్ము బట్టి దాని మీద బల్లులు ఎరిగి దాని మీద అంతా ఉన్నా కూడా ఇంక ఈ క్యాలెండర్ను మరలా మార్చరు. ఆ జనవరి నెల, ఇది డిసెంబర్ నెల వచ్చినా అది జనవరి నెలే ఉంటుంది. అది కాదు, ఏ నెలకు ఆ నెల క్యాలెండర్ మారవాలి. ఆ క్యాలెండర్ మీద ఉన్న వాగ్దానాలను చూడాలి, వాటిని నమ్మాలి, వాటిని విశ్వసించాలి. వాటి ప్రకారం దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని విశ్వసించి ఆ క్యాలెండర్ ప్రకారముగా మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. ఓకే, మారుస్తారా? తీసుకెళ్ళి ఊరికనే తగిలిస్తారా? చాలా విలువైంది. వాక్యం అంటే ఏంటి? వాక్యము మనం చెప్పాను కదా పోయిన ఆదివారం. ఏమయ్యాడంట ఆయన? శరీర ఆ వాక్యము శరీర దారి అయి ఉన్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ క్యాలెండర్ను చక్కగా ప్రతి 2 నెలలకు ఒకసారి మారవలసి వస్తుంది. పేజీ మారవండి, వాగ్దానాలు చదవండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.
మంచిది. హల్లెలూయా. ఇదిగండి జనవరి నెల, ఫిబ్రవరి నెల ఏంటో తెలుసా వాగ్దానము? ప్రభువా, దేవా, నీ క్రియలు ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు సంచరించిన ప్రదేశాలు యెరూషలేము. దీనిలో మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి మరి రోషన్ కుమార్ అయ్య గారి యొక్క ఫోటో, అలాగనే నా ఫోటో, చిన్నది కనిపించకుండా దైవ సేవకురాలు యొక్క ఫోటో కూడా, అలాగనే మన మందిరం యొక్క ఆ డోర్సు, కిటికీలు, ఆ మోడల్గా మందిరాన్ని, మన యొక్క యూట్యూబ్ ఛానల్ కార్యక్రమాన్ని, మన సహవాస కార్యక్రమాలను దీనిలో ఉంచి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే మన యొక్క మినిస్ట్రీ యొక్క లోగో యేసు మాట్లాడు మందిరం, దాచేపల్లి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా ఖరీదైనప్పటికీ కూడా ఈ క్యాలెండర్ను తీసుకోవాలని ఆశ కలిగి మరి మన యొక్క సహవాసానికి శక్తికి మించి ఈ క్యాలెండర్ ప్రభువు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మార్చి, ఏప్రిల్ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఆయన ఆలోచనకర్త. చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. యేసు క్రీస్తు సమాధి చేసిన స్థలము గొల్గోతలోని గార్డెన్ టోమ్డ్ అంట దీని పేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగనే మార్చి, ఏప్రిల్ తర్వాత మే, జూన్ దేవుడు బలవంతుడు. ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందిన స్థలము యోర్దాను నది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగనే చూసినట్లయితే మరలా జులై, ఆగస్ట్ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడి. నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు సంచరించిన ప్రదేశాలు ఇశ్రాయేలు దేశం. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డ. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ చూసినట్లయితే నా శాంతి సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సంచరించినటువంటి కపెర్నహూము. సమాధాన అధిపతి ఆయన. చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. తర్వాత నవంబర్, డిసెంబర్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్వితీయుడగు సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటి శిక్షక్రియ నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన ప్రదేశము నజరేత్ అనేటువంటి పట్టణము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎవరంటే రాజులకు రాజు అయి ఉన్నాడు. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.